రాజంపేట సబ్ జైలు వద్ద ఉత్కంఠ నెలకొంది. పోసానిని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకోవడానికి 3 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు సబ్ జైలు వద్దకు వచ్చారు. నర్సరావుపేట, అల్లూరు జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి షాకుల మీద షాకులు తలుగుతున్నాయి. వైసీపీ హయాంలో కూటమిలోని కీలక నేతలపై సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా మాట్లాడిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్పై నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేట 2 టౌన్ సిఐ హీమారావు ఆధ్వర్యంలో పోసానిని నర్సరావుపేటకు తరలిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నర్సరావుపేట పోలీసులకు జనసేన నేతల ఫిర్యాదు చేయడంపై పోసానిపై బిఎన్ఎస్ యాక్ట్ 153A, 504, 67 ఐటీ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అంతకుముందు రాజంపేట సబ్ జైలు వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకోవడానికి ఏపీలోని 3 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు సబ్ జైలు వద్దకు వచ్చారు. నర్సరావుపేట, అల్లూరు జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. తాము కోర్టు అనుమతి తీసుకున్నామని, ముందుగా పోసానిని తమకే అప్పగించాలంటూ నర్సరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడిన జైలు సిబ్బంది నిబంధనలు పరిశీలించి నర్సరావుపేట పోలీసులకు పోసానిని అప్పగించారు. దీంతో పోసాని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కూడా తెలుస్తుంది. పోసాని కృష్ణమురళి ఇటీవల అస్వస్థతకు గురయ్యారని వార్తలు కూడా వచ్చాయి. అయితే పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా అని అన్నారు రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు. ఉదయం నుంచి పోసాని అనారోగ్యం అంటూ నాటకం ఆడారని తెలిపారు. పోసాని అడిగిన అన్ని టెస్టులు తాము చేయించామని కూడా చెప్పారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటుగా కడప రిమ్స్ లో కూడా పరీక్షలు చేయించామని తెలిపారు. పోసానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని కూడా స్పష్టం చేశారు. దీంతో రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించామని కూడా వెల్లడించారు.